ఇది చూడండి, ఈ మొక్క మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరేంటి? అల్లం ఇప్పుడు రీగ్రోత్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇలాంటి బడ్స్ అయితే మీకు కనిపిస్తాయి కదా, అప్పుడు మీరు దీన్ని తీసి మట్టిలో నాటుకోవటమే. మీరు మట్టిలో నాటుకున్నట్లయితే మీకు గ్రో అవుతుంది, లీఫ్ అయితే వస్తుందన్నమాట. నేను లీఫ్ కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మన ఛానల్లో అల్లం వెల్లుల్లికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అల్లం వెల్లుల్లి మొక్కలు ఎదుగోండి ఇక్కడ ఉన్నాయి. మన ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, అలా చిన్న చిన్నగా చెప్పకండి, కొంచెమే చెప్పి వదిలేస్తారండి, ఫుల్గా చెప్పండి అని. బట్ ఏంటంటే చాలా మంది షార్ట్ వీడియోసే ఇష్టపడుతున్నారు. అలాగే షార్ట్లో మీకు ఫుల్ వీడియో లింక్ అయితే ఉంటుంది, కంపల్సరీ చూడండి. ప్రతి సండే మన ఛానల్లో గార్డెనింగ్ వీడియో ఎస్పెషల్లీ వస్తుందండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సండే మనం గార్డెనింగ్ వీడియో అయితే చేసుకుందాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా, గార్డెన్లోనే ఉన్నాను. మన టెర్రస్ గార్డెన్ అనమాట. ఇప్పుడు చామదుంప ఆకు చూపిస్తా చూడండి ఎంత పెరిగింది అనేది. ఇక్కడ చూస్తున్నారా, ఎంత పెద్ద పెద్ద లీఫ్ వచ్చింది కదా. ఇది చూసారా, అన్నిటికంటే పెద్ద లీఫ్ ఇది. ఈ మధ్యనే వచ్చింది బనానా లీఫ్, కొత్త లీఫ్. బట్ ఏంటంటే గాలికి చిరిగిపోతుంది అనమాట. మనము బనానా లీఫ్లో భోజనం చేస్తే మంచిదండి, ఔషధ గుణాలు ఉంటాయి. అప్పుడప్పుడు నేనైతే కట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా ఎలా చిరిగిపోయింది కదా, చూడండి. ఎవరో పనిగట్టుకుని చింపినట్టు చిరిగింది గాలికి. మన కాకర తీగ అయితే సపరేట్ చెయ్యాలి, ఇంకా చేయలేదు. మొన్న ఎప్పుడో ఫ్లవర్ చూశాను, ఎంత మంచి కాకర వాసన వస్తుందో, భలే ఉంది. నాకు కాకర తీగ దగ్గరకు వస్తే కాకర కాయ తినాలనే ఫీలింగ్ వస్తుంది. మంచి కాకరకాయల స్మెల్ అయితే వస్తుంది. పనస కొద్దిగా పెద్దగా అయింది కదా, సపరేట్ చేయాలి. ఇది చూడండి, ఈ మొక్క మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరేంటి? చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఈ మొక్కలో. చూసారా, చూసేదానికి సన్నగా ఉంది కానీ ఎంత స్ట్రాంగ్గా నిలబడుకొని ఉందో అసలు. మీరు ఎప్పుడైనా ఈ మొక్కను చూసారా? ఈ మొక్క పేరు తెలిస్తే, ఉపయోగాలు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఈ మొక్క పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మొక్కని ఆయుర్వేదంలో వాడతారండి. ఇది చాలా ఫేమస్ మొక్క అన్నమాట. ఇది ఎంతమందికి తెలుసో చూద్దాము, కామెంట్ అయితే చేయండి. నేను పేరు చెప్పట్లేదు. ఇక్కడ చూసారా, పనస మొక్క కూడా కాస్త పెరిగిందనమాట. వీటినైతే సపరేట్ చెయ్యాలి కానీ టైం ఉండట్లేదు. పైగా ఈ మధ్య అసలు కంటిన్యూస్లీ వర్షం పడుతుందన్నమాట. బట్ ఇదే మంచి టైం అనుకుంటా వీటిని రీపాట్ చేయడానికి. ఇక్కడ చూసారా, చామదుంపల మొక్క ఆకులు అయితే వాళ్ళ కొత్త కొత్త ఆకులు వచ్చాయి, పెద్దగా గ్రో అయిందనమాట. ఎడీనియం ఫ్లవర్స్ అండి, చాలా అందంగా ఉంటాయన్నమాట చూడటానికి. దేవుడికి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చెట్టులో కూడా మనకి 4 days అయినా కూడా అలాగే విడిగి ఉంటాయన్నమాట. శంకు పువ్వులండి, రోజు పూజకైతే పూస్తాయి అన్నమాట. ప్రతిరోజు చెట్లో అందంగా మనకు కనిపిస్తాయి. దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. మన ఛానల్లో అల్లం వెల్లుల్లికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అల్లం వెల్లుల్లి మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి మొక్కలు అనమాట ఇవైతే. ఎలా అయినా ఈసారి అల్లం వెల్లుల్లి మనమే పండించుకోవాలి అనే సంకల్పంతో నేను అల్లం వెల్లుల్లి పెట్టడం జరిగింది. ఆపోజిట్లో స్టెప్స్ దగ్గర కూడా మనకి అల్లం అయితే పెరుగుతుందన్నమాట. అది ఫస్ట్ పెట్టాను అనమాట, ఇక్కడ పెట్టింది తర్వాత పెట్టాను. మన ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, అలా చిన్న చిన్నగా చెప్పకండి, కొంచెమే చెప్పి వదిలేస్తారండి, ఫుల్గా చెప్పండి అని. బట్ ఏంటంటే చాలా మంది షార్ట్ వీడియోసే ఇష్టపడుతున్నారు. అలాగే షార్ట్లో మీకు ఫుల్ వీడియో లింక్ అయితే ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఆ సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్ కోసమే నేను ఈ మ్యాటర్ అనేది చెప్తున్నాను అనమాట. ఇదిగోండి, మీరు కనుక అల్లం వెల్లుల్లి పెంచాలంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి, ఇందులో వాటర్ తీసుకోండి. చూస్తున్నారు కదా, వాటర్ తీసుకున్నారు కదా. వెల్లుల్లిపాయ నా దగ్గర ఫుల్ అయితే లేదండి, ఆల్రెడీ నేను పెట్టేసి ఉన్నాను కదా. ఒకటి ఇక్కడ చూసారా, ఆల్రెడీ నేను ఒక వెల్లుల్లిపాయ మొత్తం పెట్టేసి ఉన్నాను. నా దగ్గర ఇదే ఉంది, మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే పెడుతున్నాను. మీరు ఇక్కడ చూసారా, డ్రై రూట్స్ ఉన్నాయి. ఇది రూట్స్ డ్రైగా ఉన్నాయి, చాలా డ్రైగా ఉన్నాయి. మనం ఇలా వాటర్లో వేసి పెడితే, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక కప్పులో వాటర్ తీసుకున్నాను, దాంట్లో వెల్లుల్లిపాయ పెట్టేశాను అనమాట. మీకు 3 days పట్టచ్చు, 4 days పట్టచ్చు, 1 week కూడా పట్టచ్చు మనకి రూట్స్ అనేది రావడానికి, కొంచెం మొలక తయారు కావడానికి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు కోకోపీట్లో కానీ లేకపోతే ఏదైనా కుండీలో కానీ మీరు నాటుకోండి. ఒక్కొక్కటిగా పాయలుగా తీసేసుకొని మీరు నాటుకోవచ్చు. ఓకేనండి. ఇక అల్లం అండి, మనం అందరం ఇంట్లో అల్లం తెచ్చుకుంటూ ఉంటాం. అయితే వాటంతకు అవే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాటంతకు అవే ఇలా బడ్స్ వస్తాయి. అంటే ఇది జర్మినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఇలాంటి బడ్స్ వస్తాయి, వీటిని కళ్ళు అంటారు, బడ్స్ అంటారు, బేబీస్ అనమాట. అల్లం ఇప్పుడు రీగ్రోత్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇలాంటి బడ్స్ అయితే మీకు కనిపిస్తాయి కదా, అప్పుడు మీరు దీన్ని తీసి మట్టిలో నాటుకోవటమే. మీరు మట్టిలో నాటుకున్నట్లయితే మీకు గ్రో అవుతుంది, లీఫ్ అయితే వస్తుంది అనమాట. నేను లీఫ్ కూడా ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనం ఇంట్లో తెచ్చిన అల్లమే. ఇక్కడ చూసారా బడ్స్, చూసారా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అల్లం మనం మార్కెట్ నుంచి తెచ్చాము. చిన్న చిన్న బడ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసారా ఎన్ని వచ్చాయి, ఒకే చోట 3 వచ్చాయి అన్నమాట. ఇలా మీకు లీఫ్ అయితే పెరుగుతుంది, చూసారా? ఇది అల్లం లీఫ్. అల్లం హార్వెస్ట్ చేయడానికి కూడా 6 to 8 months అయితే పడుతుందండి. మనం వెయిట్ చేయాలి. దీన్ని అయితే రీపాట్ చేయాల్సిందనమాట.
నేను ఇంకా టైం లేక అలా పెట్టాను. ఇక 1 or 2 డేస్ లేదా నెక్స్ట్ వీక్లో నేను కంపల్సరీ దీన్ని రీపాట్ అయితే చేస్తానన్నమాట. మనం ఎక్కువ వెడల్పుగా ఉండే దాంట్లో కనుక పెట్టినట్లయితే మనకు అల్లం బాగా తయారవుతుంది. బట్ 6 to 8 months అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూసారా ఇలా లీఫ్ అయితే పెరుగుతుంది. అలాగే ఇప్పుడు చూడండి కొత్త కొత్త బడ్స్ కూడా వస్తున్నాయి, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్లో. ఇప్పుడు చూసారా 1, 2 ఇక్కడ కూడా వచ్చాయి కదా, ఒక 3 వచ్చాయి, ఇంకా వస్తుందన్నమాట. దీన్ని రీపాటింగ్ అయితే చేయాల్సి ఉంది. ఇక్కడ చూడండి బడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2 ఇది కూడా ఇక్కడ కూడా ఉంది 3. దీన్ని మనం ఇలాగే పెట్టేయచ్చు, లేదంటే కొంచెం కట్ చేసుకొని మనం వంటల్లోకి వాడుకొని కొద్దిగా ఉండేటట్టు పెట్టాలండి, వస్తుంది. దీన్ని ఇలాగే పెట్టేస్తారనమాట. ఇలా ఇంకొంచెం గ్రో అయ్యాక కూడా ఇది కట్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయ చెప్పాను కదండి, మీరు వాటర్లో పెట్టండి. 1 week నుంచి 10 daysలో మీకు రూట్స్ అయితే తయారవుతాయి అన్నమాట. మీకే తెలుస్తుంది డిఫరెన్స్. అప్పుడు మీరు సాయిల్లో నాటుకోవచ్చు. అయితే కొంచెం టైం పడుతుందండి. 1 week పట్టచ్చు, 10 days పట్టచ్చు, లేదంటే 15 days కూడా పట్టచ్చు. నాకు రావడానికి ఇదిగోండి ఈ వెల్లుల్లి అసలు గ్రో కావడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. యూట్యూబ్లో మిగతా వాళ్ళు చేశారు కదా వీడియోస్, చాలా త్వరగా చూపించారు. నాకైతే అంత త్వరగా అయితే ఈ మొక్కలు రాలేదన్నమాట. ఇది చూసారా, క్లోజ్లో చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే అల్లము, ఇది కూడా అల్లమే. ఇక్కడ ఇంకొక అల్లం మొక్క ఉంది. ఇదిగో ఈ సన్నగా కనిపించేవన్నీ వెల్లుల్లి అండి, ఇవన్నీ వెల్లుల్లి. ఈ గడ్డిలాగా కనిపిస్తుందంతా వెల్లుల్లి, ఈ లీఫ్ లాగా కనిపించేదంతా అల్లం. రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ చూసారా ఈ కొమ్మలు ఏంటి అనుకుంటున్నారా, మునగాకు ఆర్డర్ పెట్టాను. ఏమో ఏ కొమ్మ అయినా వస్తుందేమో అనే ఆశతోటి పెట్టాను అనమాట. చూడాలి, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. నేనైతే మునగ కొమ్మలు అలా చెక్కి పెట్టాను మట్టిలో. చూడాలి, చాలా చిన్న చిన్న కొమ్మలు, పెద్ద కొమ్మలు అన్నీ ఇలా, ఇవన్నీ మునగ అండి. చూసారా ఇది మునగ, వస్తుందో రాదో తెలియదు, బట్ చూద్దాం, ట్రై చేస్తున్నాను. అల్లము వెల్లుల్లి అయితే సులభంగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. కాస్త ఓపిక కావాలి. 6 to 8 months లేదా 10 months మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ పంట కోసం. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పండించుకోవాలంటే మనకి ఎంత టైం పడుతుంది హార్వెస్ట్ చేసుకోవడానికి అంటే 8 months పడుతుందంట అండి. నేను కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా, వీడియోస్ అయితే చూసాను. 8 months పడుతుంది, 10 months కూడా పట్టొచ్చు, లేదంటే 12 months కూడా పట్టొచ్చు. మనం ఇచ్చే పోషకాలను బట్టి ఉంటుంది. బట్ 8 to 10 months అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పంట కోసం మనం 8 నుంచి 10 నెలలు అయితే వెయిట్ చేద్దాం, పెంచుదాం, చూద్దాం. మనం అల్లం వెల్లుల్లి గ్రో చేయాలని అయితే నేను అనుకుంటూ ఉన్నాను కదా. వీటన్నిటిని రికార్డ్ చేసినప్పుడు నేను కంపల్సరీ చూపిస్తాను. ఇవాళ అయితే చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారా వర్షం అండి. గత 4 days నుంచి కంటిన్యూస్గా హైదరాబాద్లో అయితే వర్షం పడుతుందన్నమాట. మాకైతే మొక్కలకు నీళ్ళు వేసే పని అయితే తప్పిందనమాట. మేము వెయ్యక్కర్లేదు, వర్షం దేవుడు వచ్చి అలా నీళ్ళు అయితే వేసాడనమాట. మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి. ఒక్కసారి చూడండి, మనం నీళ్లు వేసిన దానికి వర్షం పడినప్పటికీ మొక్కలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. నా మొక్కలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, వాటికి బాగా పోషకాలు అందినట్టు అనిపిస్తుంది అనమాట. రెయిన్ వాటర్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మొక్కలన్నీ హాయిగా తడుస్తూ స్నానం చేస్తున్నాయన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా చామ ఆకు, అలాగే అన్నీ కూడా చూడండి, మీకు కలర్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. లీఫ్ చాలా బ్రైట్గా కనిపిస్తోంది కదా. ఇక ఎడీనియం ఫ్లవర్స్ చూడండి ఎన్ని పువ్వులు పూసాయంటే చాలా అందంగా, ఈ వర్షానికి ఎక్సలెంట్గా ఉందన్నమాట. నేను మీకు చూపించడం కోసమే ఇదంతా షూట్ చేస్తున్నాను. అలాగే మామిడికి కొత్త చిగురులు వచ్చాయి. ఈ అరిటాకులు చూసారా ఎంత సంతోషంగా ఉన్నట్టుందో, నాకు లీఫ్ని చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎంత గ్రీన్గా మంచిగా వర్షం పడింది కదా, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉంటాయన్నమాట. 4 days నుండి అయితే కంటిన్యూస్ రెయిన్ అనమాట. ఇక ఇక్కడ చూడండి పొనగంటి కూర చూడండి, బాగా గ్రోత్ వచ్చింది. మనం వాటర్ వేస్తే ఎక్కువ తక్కువ అవుతాయి, కానీ అసలు వర్షం నీళ్ళు వచ్చిన తర్వాత కాస్త వర్షాలు కురిస్తే మాత్రం తొందరగా ఎదుగుతుందనమాట. బాగా గ్రో అయింది. ఇక హార్వెస్ట్ చేయాల్సి ఉంది. ఇవాళ చూడండి ఇంకా ఎడీనియం ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూసారా చెట్టు నిండా పువ్వులతో ఎంత బాగుంది కదా. వర్షం పడుతోంది. ఇది ఒక్కరోజు అయితే షూట్ చేసిన వీడియో కాదండి, వరుసగా ఒక 4 days అలా నేను అయితే షూట్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మొక్కలు పెంచుతున్నారా, ఏ మొక్కలు పెంచుతున్నారు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.